సౌండ్ అంత దెబ్బ కొడుతున్నావు తిరుగుతలేదు. ఎకర లెక్క పెడుతున్నారా మీరు? ఎకర ఎంత? 6,000. 6,000 ఏం లేదు కదా. జంట చాలా సింగలా? సింగల్ చాలా 5 జంట 6,000 ఎకరకి. ఎంతమంది వచ్చిన కూలీలు? 70 మందికి కూలి పడవ. మంచిగా చెప్పరు. ఏమ్మ ఎవరు? పద్మ చెప్పు. అయ్యి మీరు రైతు బిడ్డని మల్లేసి మాట్లాడుతున్నా. మా పామిరెడ్డి పల్లెలు కూలీలు చెరుకు పెట్టడానికి వచ్చిండ్రు. ఇల్లు ఎకర లెక్క పెడుతున్నట్ట. సింగిల్ చాలికి 5,000 అంటున్నారు. డబల్ చాలికి 6,000 అంటున్నాడు. ఒక 17 మంది వచ్చిండ్రు. 2 రోజుల్లో ఒక 2.5 ఎకరాలే పెట్టిండ్రు. ఇలా కూలి దండగా అనిపిస్తుంది. ఇక ఈ అమ్మ పేరు వెంకటమ్మ. కాకపోతే మొగుడు చనిపోయిండు. పిల్ల సోరగానే ఉంది. చెరుకులు ఏం చోద్దు కానీ చెప్పు. 350 వాడుతున్నవి. 450 అన్న వాడాలా. మీరు ఎకరాలకే కదా పెట్టేది? ఎకరాలకనే మరి 5,000. అవు సింగల్కి 5,000, డబల్కి 6,000 అంటుంది కదా అయ్యమ్మ. డబల్కి 8,000. రాబో ఇంకా ఆడు మంగళంతో కోతాడు. సింగల్ చాలు కాకుండా డబుల్ చాలు పెట్టిండ్రు. 3 ఫీట్లకి ఇది. మళ్ళా డబలులా 2 ఫీట్లు ఉంటుంది. అలాగే నీళ్ళు కాటితే ఇట్లా తేలకపోతున్నాయి. డ్రిప్ అయితే బాగుంటుంది. అవి మీరు రైతు బిడ్డని మల్లేసిని. అదే అదే ఇక ఈ సేనా మియమని చెరుకు తేలేమని తొక్కుతుంది. ఎన్ని ఫీట్లకి ఇట్టిందమ్మా సేను? ఈ మధ్యలో దీనికి 3 ఫీట్లు. ఈ జంట సాలలో 2 ఫీట్లు పెట్టుకుని సింగల్ సాలు అయితే బాగుంటాయి. ఇది మొత్తం డబల్ సాలు పెట్టిండు. ఇది రైతు బిడ్డది ట్రాక్టరు. చెరుకు సాలకు వచ్చిందని వేసుకొచ్చిన. ఒక 4 టన్నులు వచ్చింది చూడు. ఇది నాదే. అవి మల్లేసినాయి. మీరు రైతు బిడ్డని మల్లేసి మాట్లాడేది. చెరుకు ఈ టైంలో నాటుకుంటే మనకు సంవత్సరం పంట. ఇది మంచిగా పెట్టినామనుకో చలికి పిలకలు బాగా వస్తాయి. ఇప్పుడు ఒక భూమి బట్టి భూమి నల్ల భూమి కొద్దిగా ఎర్ర మసక మంచిగా ఉంటే ఒక ఎకరకి 60-70 టన్నులు వస్తుంది. భూమి మామూలుగా ఉంటే ఒక 45-50 దాకా వస్తుంది. చెరుకు కూడా రేటు బాగానే ఉంది. ఈసారి పెంచిండ్రంట చెరుకు. ప్రతి ఒక్క రైతులు చెరుకు బాగానే పెడుతున్నారు. 3,750 రూపాయలు రేటు. దానికి పురుగు గిరుగు ఏముండదు. పత్తి చేనులు అవన్నీ వేసుకుంటే వేస్ట్. చెరుకు నీళ్ళు ఉండలే, భూమి బాగుండలే, మంచిగా ఉంటుంది. అవి మీరు రైతు బిడ్డని మల్లేసినాయి.